పెద్దిరెడ్డి తన నియోజకవర్గానికి రాలేకపోయారు. దాంతో మిథున్ రెడ్డిని పంపించే ప్రయత్నం చేశారు. తాజాగా తనని గృహ నిర్బంధం చేసిన నేపథ్యంలో సీరియస్ కామెంట్ చేసుకొచ్చారు. ఎన్నికల ఫలితాల అనంతరం పొంగనూరు అసెంబ్లీ, రాజంపేట పార్లమెంట్ పరిధిలో భౌతిక దాడులకు టీడీపీ పాల్పడుతుంది. ఇది చాలా దారుణమైన పరిస్థితి. పొంగనూరులో ఎప్పుడూ లేని కొత్త సంస్కృతికి తెరలేపుతున్నారు. జేసీబీలు తెచ్చి పేదల ఇళ్లు కూలదోస్తున్నారు. ఎన్నికల సమయంలో రాజకీయంగా పోరాడితే అందరం స్వాగతిస్తాం, కానీ పేదల ఇళ్లపై దాడులు చేయడం దారుణం. ఫ్యాక్షన్ నియోజకవర్గాల పరిస్థితి ఈరోజు పొంగనూరులో ఉంది. మా వాళ్ళని పరామర్శించడానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. నా నియోజకవర్గంలో నన్ను పర్యటించకుండా అడ్డుకుంటున్నారు. ఇది నేను స్పీకర్ దృష్టికి తీసుకెళ్తాను. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. మాకు ఓటు వేసి 40% మందిని రాష్ట్రం నుండి తరిమేస్తారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మేము అండగా ఉంటాం. పార్టీ మారమని మా కార్యకర్తలను బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఒత్తిడి చేసి ప్రలోభాలు చేయడం ద్వారా పార్టీలు మార్పిస్తే లాభం లేదు. ఇన్ని గొడవల నేపథ్యంలో ఎలక్ట్రిక్ బస్సుల ఫ్యాక్టరీ యాజమాన్యం సందిగ్ధంలో పడింది. భవిష్యత్తులో పొంగనూరులోకి ఏ పరిశ్రమలు రాకుండా ఇట్లాంటి చర్యలకు పాల్పడ్డారు. నేను బీజేపీలోకి వెళ్తున్నానని బుద్ధి లేని వారు ప్రచారం చేస్తున్నారు. చల్లాబాబును అనేక సంవత్సరాల నుండి చూస్తున్నా, ఇట్లాంటివి ఎప్పుడూ లేవు. చంద్రబాబు ట్రాప్లో పడద్దని చల్లాబాబుకు సలహా ఇస్తున్నా. పోలీసుల మీద దాడి చేసి చల్లాబాబు జైలుకి వెళ్ళారు. నేను అరెస్ట్కైనా ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నా. మంత్రి పదవి భద్రపరచుకోవడం కోసం రాంప్రసాద్ కూడా మా మీద అనేక విమర్శలు చేస్తున్నారు అన్నట్టు విమర్శించుకొచ్చారు.